నమస్తే ఫ్రెండ్స్, నేను ఇవాళ మామిడికాయ దుగ్గుతో సాంబార్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఇలా ముక్కల సాంబార్ వేడివేడి అన్నంలో వేడివేడిగా పోసుకొని ఒక పాపడము, అందులో ఉండే ఏ దోసకాయ ముక్క అవన్నీ కలుపుకొని తింటుంటే వేడివేడి అన్నం, వేడివేడి దోసకాయ ముక్క, కరకరలాడే పాపడంతో రుచి సూపర్గా ఉంటుంది కదా. చింతపండు తినడం ఇష్టం లేని వాళ్ళు, లేదా ఏదైనా పథ్యం చేస్తూ చింతపండు తినకూడదు అనుకునే వాళ్ళు, పులుసులు, చార్లు, సాంబార్లు అంటే ఇష్టం ఉండి నోరు కట్టేసుకోకుండా ఉండడం కోసం చక్కని ఉపాయం మామిడికాయ దుగ్గు ఉపయోగించుకొని ఇలా సాంబార్ చేసుకొని తినేయండి. సంవత్సరం అంతా ఒకేలాగా చింతపండుతో ఏం తింటాంలే అని బోరు కొట్టినప్పుడు హ్యాపీగా ఇలా మామిడికాయ దుగ్గుతో మామిడికాయ సాంబార్ చేసుకోవచ్చు. కందిపప్పు బాగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని దాంట్లో మామిడికాయ దుగ్గు, ఉప్పు, కారం, పసుపు, సాంబార్ కారం వేసుకొని బాగా మెదుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని మనకు నచ్చిన కూరగాయలన్నీ కూడా కలిపి అందులో వేసుకొని ఇంకొక విజిల్ పెట్టి ఉడకబెట్టుకోవాలి. విజిల్ పోయాక మూత తీసుకొని తాలింపు కలిపి మరికొంతసేపు మరగబెట్టుకోవాలి. అంతే, మామిడికాయ రుచి మరియు వాసనతో అద్దిరిపోయే మామిడికాయ సాంబార్ రెడీ. తొందరగా మామిడికాయ దుగ్గు మీ సొంతం చేసుకోవాలి అంటే పైన కనబడుతున్న ఈ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.